సాబుదానా మోమోస్ ఏంటి పింక్ కలర్ ఏంటి అవి? ఇది బీట్రూట్లో 4 hours నానబెట్టాలి, అప్పుడు ఈ కలర్ అవుతుంది. నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి రెసిపీకి. నానబెట్టుకున్న సాబుదానా అండి, ఇందులో బీట్రూట్ వాటర్ వేసుకొని 4 hours నానబెట్టుకోవాలి. పన్నీర్ తురుము, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, అల్లము, మిరియాల పొడి, కొత్తిమీర, సాల్ట్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుందామండి. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే అండి, అయ్యింది. ఓకే, ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుందాం. ఓకే. పన్నీర్ తురుము అండి ఇది. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఓకే, అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ అండి, కొంచెం మిరియాల పొడి కూడా, ఓకే, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇది చిన్న సైజు చపాతీగా చేసుకొని Okay. వీడిలో స్టఫ్ చేసుకుందాం. నేను ఎప్పుడైతే స్మైల్ చేస్తున్నారు బాగా అని చెప్పాను అప్పటి నుంచి స్టాప్ చేశారు స్మైల్ చేయడం. ఎందుకని? అంతేనా? ఎస్, ఇలాగే నవ్వుతూ హ్యాపీగా చేయండి. ఓకే. వంటలు మనం ఎప్పుడు హ్యాపీగా చేసుకోవాలి. రెడీ అయిపోయినాయి కదండి? అవునండి. నెక్స్ట్ ఏం చేద్దాం? స్టీమ్ చేసుకుందామండి. ఇది 10 minutes పక్క పెట్టాలి స్టీమ్. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం. ఓకే, సో 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఒక 10 minutes మనం వెయిట్ చేస్తే రెడీ అయిపోతాయి. సో అప్పుడు టేస్ట్ చేసేద్దాం. సాబుదానా మోమోస్ క్లైమాక్స్కి వచ్చేసాయండి. లెట్స్ సీ. ఓ నైస్. రెడీ అయిపోయినాయి కదండి? అవునండి, రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేద్దాం మనం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని Yes. డిష్ అవుట్ చేసుకుందాం.
కలిపినాం. ఓకే. సాబుదానా మోమోస్ రెడీ అండి. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చూస్తున్నారు కదండి, సాబుదానా మోమోస్ రెడీ అయిపోయినాయి. అసలు చూడడానికి చాలా చాలా బాగున్నాయి ప్రెజెంటేషన్ వైజ్ గా కూడా. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సాబుదానా మోమోస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ రసంలో కలుపుకున్న నానబెట్టిన సగ్గుబియ్యం, పన్నీర్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం ముక్కలు, ఉప్పు. సాబుదానా మోమోస్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ రసంలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యం పిండిలో స్టఫ్ చేసుకుని స్టీమ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా మోమోస్ రెడీ.